guys, welcome to Trialytic Shiv. So ఈ రోజు అయితే నేను బాబా బైద్యనాథ్ జార్ఖండ్ వచ్చేసిన. సో జార్ఖండ్లో బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. సో ఈ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం వచ్చేసాను guys. కానీ ఒకటి ఏంటంటే నార్త్లో నాకు అస్సలు నచ్చదు ఏంటంటే ఇప్పుడు తెలిసింది అంటే ఇప్పుడే తెలిసింది నాకు అది ఎంత అన్నెసెసరీగా అసలు దందాలు చేసి వసూలు చేస్తారు. ఉట్టిగానే రోడ్డు మీద ఆడోడు వస్తాడు పైసలు 200 ఊర్లకు వస్తున్నాను అంటాడు. నువ్వు బెదిరించిపోయినావు అనుకో ఓకే, లేకపోతే లేస్ట్గా వానికి 200 కట్టుడే అవుతుంది. ఓ నువ్వు ఆడ చిట్టి ఇవ్వాలి ఈడ చిట్టి ఇవ్వాలని చెప్పి పార్కింగ్ కాదని అన్నీ దందా 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 దందా. నైటు అసలు బీహార్ బార్డర్లో మమ్మల్ని దమ్ చేసారు. నువ్వు పైసలు ఇవ్వకపోతే అటు 1000 కిలోమీటర్లు ఇటు 1000 కిలోమీటర్లు నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా అంటున్నాడు. 1000 రూపాయలు అంతే దందా మామూలు. వాడు పోలీసు వాళ్ళు వాళ్ళు పంపిస్తామన్నా కూడా వాళ్ళ అంత దందా ఉన్న పోలీసు వాళ్ళని భయపడిస్తున్నాడు. వాడు పోలీసు వాళ్ళని గెలవాడుకొని దుబ్బుతున్నాడు. వాడు నేను చూసుకుంటా అని చెప్పి నువ్వు నాకు పైసలు ఇచ్చావు. నువ్వు ఎంత ఇచ్చినా ఇంకా నేను అడిగినంత పైసలు నాకు ఇచ్చేసే పోను. నువ్వు లేకుంటే నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం నా మనసులే ఉంటారు. ఎట్లా పోతావు నేను చూస్తా అంటాడు. అంటే అర్థం చేసుకోండి ఇంత దరిద్రంగా ఉంది. ఈడ పార్కింగ్ కాడ ఇవ్వడన్నా పార్కింగ్ 20-30 రూపాయలు సరే 50 రూపాయలు ఉంటుంది 100 రూపాయలు ఉంటుంది. 400 అని అంటున్నాడు. 400 నుంచి నేను కోసించి ఇంకా 200లకు వచ్చాడు. అరే కూడా నిజంగా పార్కింగ్ ఇస్తాడు. నిజంగా అట్లా కోసింగ్ చేసి ఒప్పుకుంటారా? ఏంది వ్యవహారం అసలు నాకు అర్థం కాని విషయం. కానీ బాగా ముంచుతారు గాయస్, బాగా అంటే బాగా ముంచుతారు. ఏం చేస్తాం ఇంకంతా శివుడే చూసుకుంటాడు. నాకు అందుకే అనిపిస్తుందేమో అది కొన్ని మాటలు అనొద్దు ఇక అంతే. ఇంకా ఫ్రీ పార్కింగ్లో కూడా పైసలు ఎట్లా అసలు సమజ్ఞయారా మీరు అసలు మొత్తం పైసలు జనాలని లూట్ చేస్తారు. పైసల పార్కింగ్ అని చెప్పి చూడొచ్చు. ఇట్లా 400, 300, 200 అనుకుంటా చూడొచ్చు. అసలు గ్యాస్ అసలు ప్రతి బండికి ఇట్లా వసూలు చేస్తారు. ఏంది ఇంకా అసలు వాళ్ళకే వెళ్ళాలి. ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గర గుండం ఉంది అన్నట్టు గుండంలో స్నానం చేయడానికి వెళ్తున్నాం గ్యాస్. ఇప్పుడైతే సో టెంపుల్ రోడ్ చూడొచ్చు. కానీ ఇక్కడ నాకు చాయ్ తాగాలన్నా కూడా నాకైతే విరక్తి వస్తుంది అసలు. ఎవ్వా నువ్వు నువ్వు గుట్ట చేస్తుంది ఉన్న దూరంగా ఉండొచ్చు కదా పాన్ పరాకులకి. నాకు అర్థమవుతలేదు ఇందిరా అయ్యా ఇది బా. నాకైతే ఆ పాన్ పరాకులు వేసుకొని ఇంకా నోటిండి వేసుకొని నాకు వేసుకుని పక్కన కూర్చొని చిరాకు ఉంటుంది. నా పక్కన కూర్చొని చిరాకు ఉంటుంది. వాడి నాకు చేసి ఇప్పుడు నడవాలంటే కూడా అంత జుగుప్సగా అసలు వేరే లెవెల్ అన్నట్టు అసలు. సో టెంపుల్ రోడ్ వ్యూ చూడొచ్చు గాయస్ అసలు. సో ఇటు టెంపుల్ రోడ్ వచ్చింది. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గర మన గుండం ఉందని చెప్పాను కదా, ఆ గుండంలో స్నానం చేద్దాము. కానీ నాకు ఈ పాన్ పరాలు నచ్చలే. ఇంకోసారి సైడ్ రావాలంటే నాకు జుగుప్స ఉంటుంది. టు బి ఫ్రాంక్ ఉత్తరాఖండ్ ఇట్లా లేకుండా కొంచెం బాగుండే కొంచెం పద్ధతిగా మంచిగా ఉండే. అబ్బా జుగుప్స. సో మనమైతే శివగంగాకి వచ్చేసినాం గాయస్. శివగంగా గుండము. సో మన దగ్గరలో ఉంటుంది కదా అలాంటి గుండం అన్నట్టు. సో గుండంలో ఇప్పుడే స్నానం చేసేసాను. స్నానం అయితే అయిపోయింది గుండంలో. సో రష్ అయితే బాగానే ఉంది. సో ఇంకా దర్శనానికి ఎంత టైం పడుతుందో ఇంకా తెలియదు. కానీ ఇక్కడ కొంచెం మంచిగా ఉంది గాయస్. ఇక్కడ మిగతా కొన్ని ప్లేస్లో పోలిస్తే బుద్ధుగాయతో పోలిస్తే ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే బాగానే ఉంది. మంచిగా అనిపించింది ఇక్కడ. గాయస్ రష్ అయితే చాలా ఉంది. ఈరోజు అయితే సోమవారము. సో సోమవారము వసంత పంచమి. సో రష్ అయితే గట్టిగానే ఉంది. 3-4 గంటలు పడుతుందంటే దర్శనము. ఎంత టైం పడుతుంది కదా చూద్దాము. లెట్స్ సీ, హోప్ బెస్ట్ అంతే. సో ఇప్పుడైతే మనం దర్శనానికి పోతున్నాం గాయస్. దర్శనానికి వెనుక ఈ లైన్ నుంచి ఎక్కాలి. సో క్యూ చూడండి ఎంత పెద్దగా ఉంది. వసంత పంచమి వల్ల ఎంత రష్ ఉంది ఏం కదా అసలు. బా ఎన్ని గంటలు పడుతుందో తెలీదు. చూద్దాం ఇంకా. రోజైతే వసంత పంచమి సోమవారం గాయస్. సో
నిన్న సాయంత్రమే వసంత పంచమి వచ్చింది. నిన్న వసంత పంచమి గడియల్లోనే మంగళగౌరి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు సోమవారం నాడు వసంత పంచమి గడియల్లో శివయ్య జ్యోతిలింగం దర్శనం చేసుకుని పోతున్నాము. ఓం నమః శివాయ. ముందైతే రష్ చాలా ఉంది. ఇప్పుడు ఇక్కడ లైన్ లేదు కానీ ముందు చాలా ఉంది. ముందలు పదం ఇంకా ఎంత మొదలు లైన్ అమ్మా చాలా ఉంది. దర్శనం అయిపోయినాక మీకే చెప్తే పలాతాన్ని చూస్తే కదా ఆల్రెడీ వచ్చి 1 అవర్ అయితే దర్శనం. యాక్చువల్లీ ఇంత ముందుకు నేను టైం చాలా పడుతుంది చూపించా కదా, అది ఇక్కడే అన్నట్టు. ఈ లైన్ నుంచే మనం ఈ క్యూ నుంచే పోయినాము, అంటే ఈ కింద నుంచే మనం పోయినాం పైనకి. అయితే చూడొచ్చు చాలా ఉంది, చాలా అస్సలు అవ్వట్లేదు. చాలా అంటే చాలా రష్ ఉంది గైస్. అసలు అమ్మ స్వామివారి టెంపుల్ రైట్, స్వామివారి గోపురం చూసారు కదా గైస్ మీరు. సో టెక్నికల్లీ నాకంటే ముందే దర్శనం చేసుకున్నారు మీరు. సో నాకంటే ముందే దర్శనం చేసుకున్నారు. ఓం నమః శివాయ టైప్ చేయండి గైస్, ఓం నమః శివాయ టైప్ చేయండి. దర్శనంలో ఇంట్లో పెద్ద కొట్లాట అవుతుంది గైస్. అసలు ఏమైందో కొట్టుకుంటున్నారు. అసలు ఏమైందో తెలియదు కానీ గట్టి కొట్టుకుంటారు కదా. పోలీస్ వచ్చిండు, పోలీస్ మాట కూడా ఉంటలేదు. అసలు ఏమైందో ఏమో మరి. ఒక లేడీ ఒక అబ్బాయిని కొడుతుంది అన్నట్టు, ఒక లేడీని అబ్బాయిని కొడుతుంది. ఏమైందో తెలియదు. మళ్ళీ రష్ అయితే ఇంకా మూవ్ అయితేనే ఉంది. ఇంకా రష్ ఉన్నది, చాలా రష్ ఉంది. సో కొట్లాట కూడా అట్లే నడుస్తున్నది. రష్ అయితే ఇంకా చాలా అట్లే మూవ్ అయితేనే ఉంది. సో చూడొచ్చు. సో అరౌండ్ మేము ఒక 10 o'clock వచ్చేసాము. ఇప్పుడు 3:48 అవుతుంది. 3:48 అవుతుంది. సో చూడొచ్చు రష్ అయితే వేరే లెవెల్ ఉంది. కొట్లాట కొంచెం అయిపోయినట్టుంది. సో రష్ అయితే మూవ్ అవుతూనే ఉంది. ఇంకెంతసేపు పడుతుందో దర్శనానికి అయితే తెలియదు. విషయం ఇంకో గంటలు అవుతుందని నేను అనుకుంటున్నా కానీ మరి ఏమవుతుందో తెలియదు ఇంకా. సో రష్ అయితే మూవ్ అవుతూనే ఉంది. వాటికి వచ్చినాడు దెబ్బలు తిన్నాడు, మరి ఎక్కడ ఆయన వాళ్ళు. ఇక్కడ మొత్తం వసంత పంచమి పూజలు చేశారు టెంపుల్లో. మొత్తము అర్చనలు, అభిషేకాలు అంతా చూడొచ్చు. రష్ అయితే బాగానే ఉంది ఇంకా. సో ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసినాం దర్శనానికి. ఇంకొక 15-20 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది మనకు. అయితే అయిపోయింది, శివయ్య దర్శనం అయితే అయిపోయింది. చూడొద్దు ఏర్పాట్లు చేస్తున్నారు టెంపుల్కి. మరి ఎందుకు కడతారో నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది టెంపుల్ లోపల వ్యూ అన్నట్టు. హరహర మహాదేవ శంభో శంకర, జై భాగ్యనాథ్, జై బాబా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎగ్జిట్కి అయితే బయటకి అయితే వచ్చేసినాం గాయస్ మనం అయితే. సో ఇప్పుడు మళ్ళీ ఎట్లా వచ్చినామో ఇవన్నీ పైనుంచి వచ్చినాం అన్నట్టు. సో మళ్ళీ అదే పట్టుకొని సీదా ఎన్నికోవాలి, సీదా ఎన్నిపోయి మళ్ళీ బయటకు పోవాలన్నట్టు. సో లెట్స్ గో గాయస్ మనం అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే దీని నుంచి బండి స్టార్ట్ చేయాలి. మరి రోడ్డు పరిస్థితి అంతా వేరుంది, చూడాలి ఎట్లా ఉంటుంది. నాకు అర్థం ఇప్పుడు భవన్ మాత్రం నిలబెట్టారు అందరూ. ఇప్పుడు భవన్ మాత్రం తీసుకుపోతారు ఎందుకు మరి.
ఇప్పుడు ఏముందో ఏం కథనో తెలియదు నాకు. అది ఇక్కడ ఎలాంటి ఫెస్ట్ ఉంది ఏం కదా అనేది తెలీదు. ఇక్కడ చాలామంది భవాని మాతలను పెట్టిరు అన్నట్టు. మేబీ మీకు ఎవరన్నా జార్ఖండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అనుకో నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు బాబా బైద్యనాథ్ నుంచి స్టార్ట్ అయినాము. సో బాబా బైద్యనాథ్ ఒరిస్సాలో ఉన్న కోనార్క్ టెంపుల్కి పోతున్నాము. అక్కడ నుంచి పూరి అన్నట్టు. యాక్చువల్లీ మన ప్లాన్ ప్రకారం మనం వచ్చేసి కోల్కతా పోవాలి, కానీ డ్యూ టు సమ్ మన అర్జెన్సీ మనం ఇప్పుడు కోల్కతా క్యాన్సిల్ చేసుకున్నాము. సో బోర్డు క్యాన్సిల్ మన టెంపుల్. సో అలా అవుతుంటాయి, ఇంకా ఏం చేయలేము. సో ఇప్పుడైతే మన వెహికల్ స్టార్ట్ అయింది అన్నది. తిన్నాము, వండుకున్నాము, తిన్నాము, అయిపోయింది మంచిగా. ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి కోనార్క్ టెంపుల్ మనకు అరౌండ్ 680 అరౌండ్ ఉంది, అలా 680 అరౌండ్ ఉంది. సో మనం మొత్తం అయితే పోలేము ఈ నైట్లా. సో రేపు మార్నింగ్ గారు ఈవినింగ్కి కోనార్క్ చేరుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు బైద్యనాథ్ దాటాక ఈ జార్ఖండ్ అడవులు ఉంటాయి అన్నట్టు. సో ఫారెస్ట్ ప్లేసెస్. సో కొంచెం ఫారెస్ట్ ఏరియాస్ మీకు తెలుసు, జార్ఖండ్ అడవులు ఏముంటుందో. సో అది మ్యాటర్. సో మనం ఆ టైంలో పోలేము. సో ఇప్పుడైతే మనము మధ్యలో ఒక 200 కిలోమీటర్స్ అలా వెళ్ళి స్టే చేస్తాం. స్టే చేసి మళ్ళీ ఒక మార్నింగ్ 4, 5, 6 అలా అరౌండ్ లేచి మళ్ళీ పోవడం అన్నట్టు. సో మన వీడియో ఇప్పుడైతే ఎండ్ చేస్తున్నా. సో కొత్త వాళ్ళు ఎవరంటే వీడియో చూడండి, పాత వాళ్ళు ఉంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ఏంటో కూడా చెక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.